ఆకుకూర విత్తనాలు లాంటివి చల్లుకోవచ్చు. పెద్ద మొక్కలు మాత్రం తడి చెత్త వేసినప్పుడు నాటుకోకూడదండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఇక్కడ రకరకాల ఆకుకూరలు అవి నాటడం కోసం కుండీలు సెట్ చేస్తున్నానండి. ఆ కుండీలు సెట్ చేసినప్పుడు చూస్తే నా దగ్గరేమో నాటాల్సిన ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి, కుండీల్లో మట్టి కూడా తక్కువ ఉందండి. తక్కువ ఉంటే సరే, వాటికి కొంచెం కిచెన్ వేస్ట్, రాలిపోయిన ఆకులు, మనం గార్డెన్లో ప్రూన్ చేస్తే వచ్చిన మెటీరియల్ ఉంటుంది కదండి, రకరకాల కొమ్మలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసి నేను ఆకుకూరలు అవి చల్లుదాము అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అంటే మనం తక్కువ మట్టి ఉన్నప్పుడు ఆ తక్కువ మట్టిలో మొక్కలు పెంచలేం కదండి. ఆ మట్టిని ఎక్కువ చేయడం కోసం ప్లస్ అదే టైంలో మనకి కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది. అలాగా చాలా సులువుగా మన గార్డెన్లో మొక్కలు పెంచుకోవడం కోసం మట్టి మనం అదనంగానూ తయారు చేసుకోవచ్చు, మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగేలాగా చేసుకోవచ్చు. ఎందుకంటే మాటి మాటికి మనం మట్టి కలెక్ట్ చేయడం అంటే కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ మట్టి దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకని తక్కువ మట్టి ఉన్నా కానీ మన గార్డెన్లో ఎక్కువ కుండీలు ఎలా నింపుకోవచ్చు అన్నది ఇవాళ చూద్దామండి. చిన్నప్పుడు మనం ఆ కాకి కథ చదువుకుంటాం చూసారా, కుండలో నీళ్లు అడుగున ఎక్కడో ఉంటే ఆ కుండలో నీళ్లు పైకి రావడం కోసం కాకి ఒక్కొక్క రాయి వేసి ఆ నీళ్లు పైకి వచ్చేలా చేసిందని. అలాగే మన దగ్గరున్న మట్టి, మనం కిచెన్ వేస్ట్ లేకపోతే ఎండిపోయిన ఆకులు, లేకపోతే రకరకాలుగా పళ్ళ తుక్కులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకుంటూ మట్టి శాతం ఎక్కువ అయ్యేలాగా అంటే కుండీలో పైదాకా మట్టి వచ్చేలాగా చేసుకోవచ్చండి. అలాగే మనకి అదే టైంలో ఆ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా ఎటువంటి వాసన లేకుండా, దుర్గంధం లేకుండా మనం అవి ఒకసారి కప్పెట్టేసాకండి, వాటిని పట్టించుకోకర్లా. అవి కూడా ఈ ఆకుకూరలు పెరుగుతూ ఉంటాయి, కింద కంపోస్ట్ కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. మనకి కుండీలో మట్టి కూడా పైదాకా వచ్చేస్తుంది. అలాగ సులువుగా మనం ఒకటే టైంలో అటు కంపోస్ట్ చేసుకోవచ్చు, ఇటు కుండీలో మట్టి కూడా సారవంతంగాను మార్చుకోవచ్చు. ఇలాగా ఈజీగా అండి చేసుకోవచ్చు. ఈరోజు ఆ ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఇలాగా కుండీలకి మట్టి నింపడం ఇటువంటివి పెట్టుకున్నప్పుడు అండి, కొంచెం 1-2 కుండీల కంటే ఓ 5-6 కుండీలు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పని తెవిలినట్టు ఉంటుందండి. ఎందుకంటే మాటికి 1-2 కుండీల కోసం చుట్టూ ఇంత ఇవన్నీ పోగేసుకుని కూర్చోవడం అంటే మనకి చికాకే కదా. ఈరోజు మా గార్డెన్లో కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేశానండి. ఈ హార్వెస్ట్ చేసింది కూడా నేను తీసేసానండి. ఇది కూడా నేను కంపోస్ట్కి వాడేస్తానండి. ఈ డ్రైన్ హోల్స్ క్లోజ్ అవ్వకుండా ఏదో ఒకటి పెట్టాలి. మనం ఈ మట్టి వేసేటప్పుడు ఈ జారిపోకుండా అటు ఇటు జరిగిపోకుండా చూసుకోవాలండి. మట్టి ఒక పొర కింద వేసేసుకోవాలండి, ఒక 2-3 అంగుళాల వరకు వేసేసుకోవాలి. ఎండాకులు వేసాక మళ్ళీ కొద్దిగా మట్టి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కట్ చేసినవి ఉన్నాయి కదండి, ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఇవి వేసేస్తున్నాను. అలాగే ఈ బంతి పువ్వులు లాంటివి కూడా మొక్కలకి నెమటోడ్స్ ప్రాబ్లం అయ్యి రాకుండా చేస్తాయండి. ఇది కిచెన్ వేస్ట్ అండి. ఫ్రెష్గా కట్ చేసిందే కాబట్టి ఎటువంటి స్మెల్ అదేమీ లేదు. అదే మనకి 2-3 రోజులు నిల్వ ఉందనుకోండి, కొంచెం బ్యాక్టీరియా అవన్నీ ఫామ్ అవుతాయి కదా, అప్పుడైతే కొంచెం మనం మాస్క్ పెట్టుకోవడం, చేతికి గ్లౌస్ వేసుకోవడం అటువంటివి చేయాలి. ఇది ఫ్రెషే కాబట్టి నేను ఇక డైరెక్ట్గా వేసేస్తున్నాను. మా గార్డెన్లో ప్రూన్ చేస్తే వచ్చిన కొమ్మలు ఇవన్నీనండి, కొంచెం ఎండిపోయినాయి, అవి కూడా వేసేస్తున్నాను. ఇవి డొక్కలండి, కొబ్బరికాయ ఒలిస్తే వస్తాయి కదా, అవి కూడా దీంట్లో వేసేస్తున్నాను నేను ఈ పెద్ద కుండీలో. కొమ్మలు లాంటివి కూడా మనం ఈ కిచెన్ వేస్ట్ వీటితో పాటు వేసేస్తాం అనుకోండి, ఇవి కూడా చక్కగా మనకి కంపోస్ట్ కింద మారిపోతాయి. కొంచెం లోపలికి నొక్కినట్టు పెట్టేసండి, పైన మట్టేసేసాం అనుకోండి, చక్కగా మనకి మట్టి కింద ఒక 2-3 నెలల్లో మనకి ఆకుకూరలు రెడీ అయ్యేలోపు ఇవి కూడా కంపోస్ట్ కింద మారిపోతాయండి. ఇప్పుడు ఇక వీటికి పైదాకా మట్టి వేసేస్తాను.
ఇదిగోండి, ఈ కుండీ రెడీ అయిపోయినట్టే. మనం కొద్దిగా ఆకుకూరలు అవి చల్లుకున్నాం అనుకోండి, ఆ ఆకుకూరలు మొలకెత్తి అవి తయారయ్యేలోపు ఈ కింద మనం వేసిన ఈ కిచెన్ వేస్ట్, గార్డెన్ ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా చక్కగా కంపోస్ట్ కింద మారిపోతాయి. మనం మొక్కలు ఏదన్నానండి అంటే ఇప్పుడు రీపాట్ చేసేటప్పుడు అంటే మొక్కలు ఇప్పుడు కాలీఫ్లవర్ అయిపోయింది కదండి, దాంట్లో మట్టి సారం తగ్గిపోతుందండి ఒక పంట అయిపోయాక. కాబట్టి మనం కంపల్సరీ ఒక పంట అయిపోయాక ఆ కుండీలో మట్టి తిరగేసి ఇలాగ ఏయో ఒకటి కిచెన్ వేస్టో లేకపోతే ఎండాకులో ఏవో ఒకటి మిక్స్ చేసి ఆ మట్టి మళ్ళీ ఫిల్ చేసుకున్నాం అనుకోండి, ఆ మట్టి గుల్లపడుతుంది, అలాగే మట్టి సారాన్ని కూడా పెంచినట్టు అవుతుంది. అంతేగాని ఆ కుండీ ఖాళీ అయిపోయాక దాంట్లోనే మొక్క నాటేసాం అనుకోండి, ఆ తర్వాత నాటే మొక్క సరిగ్గా పెరగదు. మనం కంపోస్ట్ తయారు చేస్తున్నప్పుడు అండి పేపర్ ముక్కలు, అట్ట ముక్కలు ఇటువంటివి వేయడం వల్ల అండి మనం తయారు చేసే కంపోస్ట్లో కార్బన్ శాతం పెరుగుతుంది. ఈ కార్బన్ పర్సెంటేజ్ బాగా ఉన్నప్పుడు అండి మొక్కలు కూడా ఎక్కువ బలంగా ఆరోగ్యంగా పెరిగి ఈ ఫోటోసింథసిస్ అదే అండి కిరణజన్య సంయోగ క్రియ కూడా బాగా చేసుకుంటాయి అన్నమాట. అందుకని మనం ఈ కార్బన్ అందేలాగా ఇటువంటి పేపర్ ముక్కలు, ఈ కార్టన్ ముక్కలు ఇటు కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలండి. అందుకని ఈ పేపర్ ముక్కలు కూడా నేను వేసేస్తున్నాను. దీంట్లో రకరకాల మిక్సింగ్ అండి, అటు కొత్తిమీర ఉంది, కాలీఫ్లవర్ ఉంది, ఇక ఈ ఉల్లిపాయ పొట్టు, వంకాయలవి, ఇవన్నీ రకరకాలుగా మనకి మొక్కలకి న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందిస్తాయండి. మంచి నైట్రోజన్ ఇస్తాయి మొక్కలకి, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అదేనండి మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా చక్కగా అందుతాయండి ఇలాగ మనం కిచెన్ వేస్ట్ ఇటువంటివి ఇస్తేని. ఆవు పేడ లాంటివి కలిపామనుకోండి కంపోస్ట్ మరింత సారవంతంగా తయారవుతుంది. ఆకులు పోగైపోతే మున్సిపాలిటీ వాళ్ళు కాల్చేస్తూ ఉంటారండి. ఈ ఆకులు కాల్చిన బూడిద కూడా మన మొక్కలకి మంచి పోషకాలు అందిస్తుందండి. మొత్తం పైదాకా వేసేస్తున్నానండి మట్టి, ఎందుకంటే కింద అంతా కిచెన్ వేస్ట్ ఉంది కదండి, అది కొంచెం కుళ్ళిపోవడం మొదలయ్యాక దిగిపోతుందండి మట్టి, అందుకని పైదాకా వేసేస్తున్నాను అనమాట. మనం ఇలాగా మట్టి అవి గార్డెన్లో వర్క్ చేస్తున్నప్పుడు అండి కింద ఏదన్నా సంచులు లేదంటే ఫ్లెక్సీలు అటువంటి వేసుకున్నాం అనుకోండి, మనం క్లీన్ చేసుకునే ఇబ్బంది చాలా వరకు తగ్గినట్టు అవుతుందండి. చూసారు ఇలా వేసుకోవడం కూడా ఎంత ఈజీగా ఉందో. ఈ ఎండాకులు అవి నింపుకోవడంతో అండి కుండీలు కూడా తేలిగ్గా ఉంటాయండి. చూడండి చక్కగా ఈజీగా ఎత్తేయచ్చు. టెర్రస్ గార్డెన్ లో కుండీలు తేలిగ్గా ఉంటేనే కదండి మనకు కూడా ఫ్లోర్ అది పాడవకుండా టెర్రస్ పోకుండా ఉంటుంది. మనం కుండీల్లో మట్టి నింపినప్పుడు అండి ఆ మట్టి దిమ్మర పోసుకోవడం కోసం ఇలాగ సిమెంట్ సంచులు కానీ ఫ్లెక్సీలు కానీ ఉపయోగించుకున్నాం అనుకోండి, క్లీనింగ్ కూడా చాలా సులువుగా అయిపోతుందండి. చూడండి మొత్తం అంతా క్లీన్ చేయడానికి నాకు 5 minutes కూడా పట్టలేదు. ఇక విత్తనాలు వేసేద్దామండి. విత్తనాలు వేసేస్తే మొత్తం ఇంకా ఈ కుండీలు కూడా మనకు అయిపోయినట్టే. ఆ విత్తనాలు ఏంటన్నది మీకు క్లోజ్లో చూపిస్తాను. ఈ కుండీల్లో నేను మెంతికూర నిన్నే నానబెట్టి ఉంచాను, కొద్దిగా మొలకలు వస్తున్నాయి. కొత్తిమీర, ధనియాలు అనమాట. నెక్స్ట్ ఇది పాలకూర, ఇది ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యాము, కొద్దిగా బోన్ మీల్ కలిపేసి ఉంచానండి. ఇవి కొద్దిగా చల్లేసి అప్పుడు విత్తనాలు నాటేస్తాను అనమాట. తోటకూర విత్తనాలు కూడా చల్లేస్తాను. విత్తనాలు వేసాక పైన చల్లడం కోసం కొద్దిగా మట్టి ఉంచుకున్నానండి. ఇక విత్తనాలు నాటడం మొదలు పెట్టేద్దాము. మెంతికూర విత్తనాలు చల్లుతున్నానండి. రెండు కుండీలకి వేస్తున్నానండి మెంతికూర. కొత్తిమీర అండి, ఈ దగ్గరగా పడ్డవి కొంచెం అటు ఇటు కదలడం కోసం సర్దుతున్నాను అనమాట. దీంట్లో పాలకూర విత్తనాలండి. జస్ట్ చేతితోటి చిన్న చిన్న గుంత కింద చేసి వేసేస్తున్నానండి ఇవి. ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ పౌడర్ ఉంటుంది కదండి, అది పైన వేసేస్తున్నానండి. అసలు ముందే వేయాలి, నేను మర్చిపోయాను ఈ విత్తనాలు నాటే హడావిడిలో. పర్లేదండి, ఏం ప్రాబ్లం లేదు, ఇవి మట్టిలో ఈజీగానే కలిసిపోతుంది. ఇప్పుడు ఎలాగ పైన మట్టి చల్లుతాం కదండి, ఇవి వేయడం వల్ల అండి వేరు వ్యవస్థ బలంగా పెరుగుతుందండి. కొద్దిగా మట్టి మొక్కలు నాటుకుని చక్కగా బలంగా రావాలి అంటే పైన కూడా మట్టి మనం ఒక పొరలాగా వేయాలండి. జస్ట్ ఆ విత్తనం కప్పడేలాగా మనం వేస్తే ఆ మొక్క మొలిచినప్పుడు అండి అది ఆ వేరు అది ఎండిపోకుండా మొక్కలు నాటుకుంటాయండి.
ఆకుకూరలకి ఏమైనా విత్తనాలు మనం చల్లినప్పుడు ఆ విత్తనం కవర్ అయ్యేలాగా పైన మట్టి చల్లాలి. కోకోపీట్ కూడా మనం చల్లొచ్చు, లేదంటే మట్టి చల్లేటప్పుడు మట్టి మెత్తగా ఉండేలాగా చూసుకోవాలండి. మరీ ఎక్కువ వేసేయకూడదండి మట్టి, జస్ట్ ఆ విత్తనం కవర్ అయ్యేలాగా ఉంటే చాలు. కొద్దిగా నీళ్లు చిలకరించేయాలండి. నీళ్లు ఇలాగా కంప్లీట్గా బాగా తడిచేలాగా చిలకరించేయాలండి. ఎందుకంటే మళ్ళీ మనం 4-5 రోజుల దాకా ఇంకా వీటికి నీళ్లు వేసే పని ఉండదు. ఎప్పుడు కూడా విత్తనాలు బాగా మొలకెత్తాలి అంటే చీకటి ఉండాలి, వేడి ఉండాలండి, అప్పుడే బాగా మొలకెత్తుతాయి. అందుకని వేడి చీకటి రెండు కలిగించడం కోసం మనం ఇలాగా ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఏదన్నా న్యూస్ పేపర్స్ అటువంటివి వేసి క్లోజ్ చేసేయాలండి. ఇవన్నీ ఎగిరిపోకుండా కర్రలు పెట్టేస్తున్నా అండి. 3-4 డేస్ దాకా ఇక వీటిని టచ్ చేయక్కర్లేదండి. మనం 4th డే ఒకసారి ఓపెన్ చేసి చూసి మొలకలు వచ్చాకండి అప్పుడు మనం ఈ క్లాత్ ఇవన్నీ తీసేసి వాటరింగ్ అవి చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పుడు కూడా జాగ్రత్తగా మనం గొట్టాలతో పోయకుండా చేతితోటి కానీ లేదంటే రోజ్ క్యాన్ ఉంటుంది కదండి వాటితో కానీ వాటరింగ్ చేసుకోవాలన్నమాట. ఈ పెద్ద కుండీలో బెండ వేసేస్తానండి. చిన్ని గుంతల కింద చేసేసి ఒక్కొక్క విత్తనం వేసేసాం అనుకోండి చక్కగా మొలకెత్తుతాయి. కొద్దిగా ఎదిగాక మనం అప్పుడు రీపాట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఎక్కడ నాటాలనుకుంటున్నామో అక్కడే విత్తనం వేసి మళ్ళీ అది మొలిచిందా లేదా చూసుకునే కంటే నాకైతే ఇలాగ నారు కింద వేసేసుకుని ఆ తర్వాత రీపాట్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుందండి. ఈ బెండ, గోరుచిక్కుడు ఇటువంటివన్నీని 3 కుండీల మట్టితోటి మొత్తం 8 కుండీలు రెడీ అయిపోయినాయండి. ఇలాగ మనం కిచెన్ వేస్ట్ లేదంటే ఎండాకులు ఇవన్నీ ఉపయోగించుకుంటూ మన గార్డెన్లో వచ్చే తక్కువ మట్టితోటి ఎక్కువ కుండీలు నింపుకునండి ఆకుకూరలు, కాయగూరలు ఇటువంటి విత్తనాలు నాటుకోవడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. అటు కంపోస్ట్ రెడీ అయిపోతుంది, ఇటు ఆకుకూరలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.